ఉదాహరణకి ఆయన టీచింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. లక్ష్మీ అలా కూర్చుంది, ఒక్కొక్కటి అలా కూర్చుంది ద్వారకామాయిలో మసీదులో. ఆ మసీదు పేరు ద్వారకామాయి, ఆ నుండి మసీదు పేరు. సరే, ఎవరో నలుగురు ముగ్గురు భక్తులు కూర్చున్నారు. ఏమో లక్ష్మీబాయి ఏం చేత నాకు ఆకలిగా ఉంది ఇప్పుడు అన్నారు. బాబా ఏమన్నారంటే, లక్ష్మీబాయి నాకు ఇంచేది ఇప్పుడు ఆకలిగా ఉంది అన్నారు. అదే ఏదైనా రొట్టెలు తెచ్చేదా? ఆకలిగా ఉంటే రొట్టెలు ఏమైనా తేవాలా? అలా చపాతీలు పూరీలు తింటారు కదా అక్కడ, రొట్టెలు ఏదో తెచ్చేదా అన్నారు. సరే అన్నారు. ఆవిడ 4 చపాతీలు 4 పూరీలు వేసుకుని ఇంటికి వెళ్ళి తెచ్చింది. ముందు బాబా ఏం చేశారంటే ఆ పూరీలు 4 పూరీలు ఒక పూరి తిన్నారు. తర్వాత మిగతా 3 పూరీలు ఆ కుక్కకు పెట్టారు. ఆ ఎదురుగుండా ఉన్న కుక్క, ఆ కుక్కగా 3 పూరీలు పెట్టారు. ఆ 3 పూరీలు కుక్క తింది. ఈవిడ మెచ్చుకుంది. ఎవరు? లక్ష్మీబాయి ఎలా మెచ్చుకుందంటే, నాకు ఆకలేసానని పెద్ద మనిషి చెప్పాడే, నేను ఇంటికెళ్ళి భక్తితో 4 పూరీలు తెచ్చాను, ఆయన ఒక్క పూరే తిని మిగతా పూరీలు కుక్కకు పడేశాడు, నన్ను గౌరవించినట్టు అగౌరవించినట్టు. నా ఎదురుగుండానే, ఇప్పుడు చాటుని కూడా కాదు, నా ఎదురుగుండానే కుక్కకు పడేశాడు. ఇదేం పెద్ద మనిషి లక్షణం? ఆకలేసిందని చెప్పినాడు ఆయన. పూరీలు తెమ్మంటే సరే అన్నాడు, పూరీలు తెచ్చాను. ఒక పూరి తిని 3 పూరీలు నా ఎదురుగుండా కుక్క పడేస్తే నేను అవమానం చేసినట్టుగా ఆవిడ భావిస్తాం. ఆవిడ కక్కేసింది. కొంతమంది గుట్టైన మనుషులు ఉంటారు, అలాగ ఉంటారు. కొంతమంది కక్కేస్తూ ఉంటారు, కొంతమంది కక్కేస్తూ ఉంటారు. ఆవిడ కక్కేసింది. ఇదేంటి అనవరపరిచినట్టు కదా, ఆకలేసిందని చెప్పిన పెద్ద మనిషి నువ్వే కదా, నేను పూరీలు తెచ్చాను కదా, కుక్కకి పెట్టడం అర్థమైంటారు. ఇంకా ఆకలేసిందని నేను తెచ్చాను కదా అంటే, బాబా ఏమన్నాడంటే, మనిషి ఆకలేస్తానంటే ఆకలి వేస్తానని చెప్తాడు. ఇప్పుడు నిజంగా కుక్క చాలా ఆకలితో కూర్చుంది అక్కడ. ఇవాళ దానికి ఫుడ్ ఏం దొరకదు. ఏం రోడ్ల మీద తిరిగితే కుక్కలు ఒకసారి ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ దొరకదు అట్లేదు పాపం. ఆ కుక్క చాలా ఆకలితో ఉంది, అది అలాగే కూర్చుంది. కానీ నాకు ఆకలి వేస్తానని మనిషి చెబుతాడు, జంతువు చెప్పలేదు. ఆ కుక్క చాలా ఆకలిగా ఉంది, కానీ నాకు ఆకలి వేస్తానని చెప్పడానికి నోరు లేదు దానికి. జఠరాగ్ని, కుక్కలో ఉన్న జఠరాగ్ని భగవంతుడే, నాలో ఉన్న జఠరాగ్ని భగవంతుడే, నీలో ఉన్న జఠరాగ్ని భగవంతుడే. అయితే మనిషికి జంతువుకు తేడా, ఆకలి బాధ మనిషికి ఎంతో జంతువుకి అంతే. మనిషికి జంతువుకి తేడా అంటే, మనిషి నోటితోడు చెప్తాడు ఆకలి వేస్తా అంటే, జంతువు చెప్పదు. అంటే నేను అసలు పూరీలు వేయించుకురమ్మంటంలో, పూరీలు తెమ్మంటంలో పూరీలు తీసుకురమ్మంటంలో ఉద్దేశం ఏంటంటే కుక్క కోసం తెమ్మన్నాను. నాకని ఎందుకు చెప్పాను? జఠరాగ్ని ఎవరిదైనా ఒకటే. నా మీద పెట్టుకుని ఎందుకు చెప్పానంటే, జఠరాగ్ని కుక్కలోని జఠరాగ్ని నాలో ఉంది. అహం వైశ్వానర భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్భుజ. లోపలండి ఆ జఠరాగ్ని ఉంటే మనం అన్నం తినగలం, కానీ ఆ జఠరాగ్ని లేకపోతే మనం ఏం తినలేదు. మన ఇంట్లో ఉన్న సరుకులన్నా మనకు ఆకలి లేకపోతే ఏం తినలేదు. పరమేశ్వరుడు జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. అంటే కుక్క చేసావు నువ్వు అనుకుంటున్నావు, కుక్క ఆకలితో ఉంది. అక్కడ చిన్నది ఎవరు? పరమేశ్వరుడే. జఠరాగ్నే తింది. ఆ కుక్క ఎవరు తింటాను? కుక్క మటుకు ఆకలి లేకపోతే తినగలదా? అంటే నేను రొట్టెలు తెమ్మంటంలో కుక్క గురించి తెమ్మన్నాను. నేను తిన్నా ఈశ్వరుడు తిన్నట్టే అక్కడ ఆ కుక్క రూపంలో కూడా తిన్నది ఈశ్వరుడే. అటువంటి భేదం పెట్టుకోవద్దు. ఇటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలి. మనిషి నాకు ఆకలిగా ఉంది చెప్తాడు. మీ ఇంటికాడ ఏదైనా కుక్క ఉందనుకో, నాకు ఆకలేసిన నోరు లేదు కాబట్టి చెప్పలేదు. ఆకలి బాధ మనిషికి అంతా కుక్కకి అంతే అని బాబా చెప్పాడు.